వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ బడ్జెట్ పై వరదు కళ్యాణి మాట్లాడుతూ ఉండగా అడ్డు తగిలిన మంత్రులు అనిత, సవిత తీరుపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే, అబద్దాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న బొత్స. ప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కుతున్నారు, హామీలపై ప్రశ్నిస్తే మా ప్రసంగానికి అడ్డు తగులుతున్నారన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. చంద్రబాబు ప్రజలను మోసం చేశారు, విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి మాట తప్పారన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, ప్రతిపక్షాల గొంతు నొక్కటానికే పనిచేస్తోందన్న వైఎస్ఆర్సీపీ నేత సాయిరాం. నెల్లూరులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం నేతల ఆందోళన, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆగ్రహం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నంద్యాల కలెక్టరేట్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రోటోకాల్ రగడ, ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం. లగచర్ల ఘటనలో కేటీఆర్ హస్తం ఉంది, ప్రభుత్వం లోతుగా విచారణ జరపాలన్న ఎంపీ ఆర్వే. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాఖాలో ఏరులై పారుతున్న మద్యం, హిందూపురం నియోజకవర్గంలో 100కు పైగా వెలిసిన బెల్ట్ షాపులు, ఒక్కో లిక్కర్ బాటిల్ పై 20 రూపాయలు అదనంగా వసూలు. బీఆర్ఎస్ నేతల రాజకీయ లబ్ధి కోసం సామాన్యులను బలి చేయొద్దు, పరిశ్రమలు పెట్టడం, ఉద్యోగాలు రుణమాఫీ చేయటం వైఫల్యమా అని ప్రశ్నించిన భట్టి. ధాన్యం కొనుగోళ్లు ఐకేపీ సెంటర్స్ ద్వారా సజావుగా జరగటం లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే గంగుల ఫైర్. బాబా సిద్దికి హత్య కేసు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు, అరగంట ఆసుపత్రి బయట వేచి చూసిన ప్రధాన నిందితుడు గౌతమ్. మహారాష్ట్రలో పెరుగుతున్న ఉల్లి ధరలు, ముంబైలో 100 రూపాయలకు చేరిన కిలో ధర, ఉల్లి ఎగుమతులపై నిషేధంతో మహా రైతుల నుంచి వ్యతిరేకత. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎత్త అభ్యర్థుల నిరసన, పీసీఎస్ ఆర్ఓ పరీక్షలు సింగిల్ సెషన్లో నిర్వహించాలని డిమాండ్. చెన్నై డాక్టర్పై దాడి ఘటనకు నిరసన, అవుట్ పేషెంట్ సేవలను బాయ్కాట్ చేసిన వైద్య సిబ్బంది. శ్రీలంకలో కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్, 225 ఎంపీలను ఎన్నుకోనున్న 1,70,00,000 మంది ఓటర్లు. అమెరికా వైట్ హౌస్ వేదికగా ట్రంప్, బైడెన్ భేటీ, అధికార మార్పిడి కోసం పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. బుకర్ ప్రైజ్ విజేతగా బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే, ఆర్బిటల్ నవల 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక అవార్డు.